హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చివరి గాలిపటం. ఆకాశం విస్తరించి మృదువైన నారింజ, గులాబీ రంగులతో అలంకరించబడి ఉంది. చిన్నారైన అర్మాన్ మైదానంలో పరిగెత్తుతుండగా తన తండ్రి రఫీక్ తయారుచేసిన నీలిరంగు గాలిపటాన్ని చేతిలో గట్టిగా పట్టుకున్నాడు. గాలి దాన్ని కొట్టుకుని పైకి లాక్కొంటూ ఆకాశమే ఆడిపాడాలని ఉన్నట్టు అనిపించింది. గట్టిగా పట్టుకోమా, రఫీక్ గారిజబ ఉత్సాహంగా పిలిచాడు. అర్మాన్ చిరునవ్వుతో తాడు గట్టిగా పట్టుకున్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన రఫీక్ గారి చెయ్యి తన భుజంపై సాంత్వనగా వాలింది. ఇది వారి ఆనంద క్షణం. ప్రతిరోజూ సాయంత్రం గాలిపటాన్ని ఎగురవేయడం, ఆనందాన్ని గాలిలో కలపడం. ఒకరోజు అర్మాన్ చిన్నపాటి సందేహంతో అడిగాడు, నాన్నా, మీరు ఎప్పుడూ నాతో గాలిపటాలు ఎగురవేస్తారా? రఫీక్ గారు చిరునవ్వుతూ కిందికి వాలిపోయి తన కొడుకు కళ్లలోకి చూశారు. ఆకాశంలో గాలి ఉందా, నా గుండెలో ప్రేమ ఉందా అంటే నేనున్నట్టే. కాని సమయం ఎప్పుడూ ఒకచోట నిలవదు. ఏళ్లు గడిచాయి. అర్మాన్ పెద్దయ్యాడు. చదువు, ఉద్యోగం, బాధ్యతలతో జీవితం వేగంగా ముందుకు సాగిపోయింది. గాలిపటాలు ఎక్కడో మర్చిపోయి మేడ మీద గడప దగ్గర దుమ్ముతో నిండిపోయాయి. రఫీక్ గారు వృద్ధుడయ్యారు. ఆయన చేతులు ఒకప్పుడు గట్టిగా పట్టుకునేవి, ఇప్పుడు వణుకుతున్నాయి. కాని ఆయన కళ్ళు ఎప్పుడూ ఆకాశాన్ని వెతుకుతూనే ఉండేవి, ఆ నీలి గాలిపటాన్ని. ఒకరోజు అర్మాన్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది, తన తండ్రి తీవ్ర అస్వస్థతలో ఉన్నారని. అతను పరుగున ఇంటికి వచ్చి తండ్రిని కిటికీ దగ్గర కూర్చొని ఆకాశాన్ని చూస్తూ చూశాడు. నాన్నా, అర్మాన్ కన్నీటితో పిలిచాడు. రఫీక్ గారు చిరునవ్వుతూ మంచం కిందకు వాలిపోయి ఒక అందంగా మడిచిన నీలి గాలిపటాన్ని బయటకు తీశారు. ఇంకోసారి, చివరిసారి ఆయన నిస్సహాయంగా అడిగారు. అర్మాన్ కన్నీళ్లు ఆపుకోలేక తండ్రిని బయటకు తీసుకెళ్లాడు. అతని వృద్ధ చేతులు గాలిపటాన్ని వదిలాయి. అది ఎగిరింది. ఎప్పటిలాగే, అదే అందంతో. సూర్యుడు అస్తమించుతుండగా రఫీక్ గారు ఓ మూగనిట్టూర్పు విడిచారు. చూడమ్మా, ఆకాశంలో గాలి ఉన్నంత వరకు నేనున్నాను. ఆ రాత్రి రఫీక్ గారు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. మరుసటి రోజు సాయంత్రం అదే మైదానంలో ఒంటరిగా నిలబడి అర్మాన్ తన తండ్రి గాలిపటాన్ని పట్టుకున్నాడు. గాలి తన చుట్టూ మృదువుగా తాకింది, ఆయన మాటలను మళ్లీ వినిపించినట్టుగా. లోపల అంతులేని ఆవేదన ఉన్నా అతను గాలిపటాన్ని వదిలాడు. అది ఎగిరింది. అంత ఎత్తుకు. తండ్రి ఆకాశం నుంచే దానిని పట్టుకుని లాగుతున్నట్టుగా అనిపించింది. ఆ క్షణంలో అర్మాన్ తెలుసుకున్నాడు, తన తండ్రి ఎప్పటికీ తనతోనే ఉన్నారని.